Good evening to all. I am Venkateshwaramma, GDC Gadwal. ఈరోజు టాపిక్ మనం తెలుసుకునే టాపిక్ ఈరోజు రెప్టైల్స్ లేదా సరీసృపాలు. రెప్టైల్స్ లేదా సరీసృపాలు, రెప్టైల్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ లేదా సరీసృపాల యొక్క సాధారణ లక్షణాల గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఈ రెప్టైల్స్ లేదా సరీసృపాలు ముఖ్యంగా కార్బోనిఫెరస్ కాలంలో ఉద్భవించి మధ్యజీవ మహాయుగ కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందాయి. కార్బోనిఫెరస్ కాలంలో వృద్ధి చెంది మధ్యజీవ మహాయుగంలో బాగా వృద్ధి చెందాయి. కాబట్టి మధ్యజీవ మహాయుగాన్ని ఏమంటాము? సరీసృపాల స్వర్ణయుగము. మధ్యజీవ మహాయుగాన్ని సరీసృపాల స్వర్ణయుగం అని అంటారు. రెప్టైల్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ కార్బోనిఫెరస్ పీరియడ్. రెప్టైల్స్ ఆర్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ కార్బోనిఫెరస్ పీరియడ్ and developed Mesozoic period and developed in Mesozoic period. So Mesozoic period is a golden age of reptiles. Mesozoic period is a golden age of reptiles. మధ్యజీవ మహాయుగాన్ని మనము సరీసృపాల స్వర్ణయుగం అంటారు. ఈ మన టాపిక్ లోపల రెప్టైల్స్ లేదా సరీసృపాలు అంటాం. రెప్టమ్ లేదా సరీసృపం అంటే రెప్టమ్ అంటే సాధారణంగా మనము పాకడం. రెప్టమ్ అంటే పాకడం లేదా క్రీప్. రెప్టమ్ అంటే పాకడం లేదా క్రీప్. పాకే జంతువులన్నిటినీ కలిపి మనం సరీసృప లేదా రెప్టైల్ యొక్క ఫైలం వర్గం లోపల చేర్చడం జరిగింది. స్టడీ ఆఫ్ రెప్టైల్స్ ఈజ్ కాల్డ్ హెర్పటాలజీ. స్టడీ ఆఫ్ రెప్టైల్స్ ఈజ్ కాల్డ్ హెర్పటాలజీ. సరీసృపాల అధ్యయనాన్ని మనం ఏమంటాము? హెర్పటాలజీ అంటారు. సరీసృపాల అధ్యయనాన్ని మనము హెర్పటాలజీ అంటారు. సరీసృపాల సాధారణ లక్షణాలు లేదా జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెప్టైల్స్. మనము ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే నిజమైన భూచర జీవులు ఏవంటే సరీసృపాలు. నిజమైన భూచరాలు. ట్రూ టెరెస్ట్రియల్ వర్టిబ్రేట్స్. దీస్ ఎనిమల్స్ ఆర్ ట్రూ టెరెస్ట్రియల్ వర్టిబ్రేట్స్. నిజమైన భూచరాలు ఏవంటే సరీసృపాలు. ఎందుకంటే చేపలు లేదా ఫిషెస్ కంప్లీట్గా ఆక్వాటిక్ ఎనిమల్స్, జలచర జీవులు. చేపలు మొత్తం కూడా జలచర జీవులు, ఆక్వాటిక్ ఎనిమల్స్. నీటిలో తప్ప భూమి మీద జీవించలేని జీవులు చేప లేదా ఫిషెస్. నెక్స్ట్ యాంఫీబియన్స్ లేదా ఉభయచరాలు లేదా యాంఫీబియన్స్ వచ్చే వరకు ఏమవుతుంది? లార్వా స్టేజ్ ఏమో వాటర్ లోపల ఉంటుంది, ప్రౌఢజీవేమో భూమి మీద ఉంటుంది. కాబట్టి మనం పేరుకు తగ్గట్టుగా ఉభయ అంటే నీటి లోపల భూమి మీద నివసించే జీవులను మనం ఉభయచరాలు లేదా యాంఫీబియన్స్ అంటారు. కంప్లీట్గా అవి భూమి మీద ఉండలేవు. కాబట్టి మనం ఇప్పుడు వర్గము సరీసృప లేదా రెప్టైల్స్. కంప్లీట్గా భూమి మీద నివసించగల కెపాసిటీ ఉన్న జంతువులు ఏవంటే థర్డ్ ఫైలం, వర్టిబ్రేట్స్ లోపల థర్డ్ ఫైలం ఏదంటే సరీసృప లేదా రెప్టైల్స్. సకశేరుకాల్లో మూడవ వర్గమైన సరీసృపాలు నిజమైన భూచర జీవులు, భూమి మీద కంప్లీట్గా నివసించగలిగే శక్తిని కలిగి ఉన్న జీవులు సరీసృపాలు. కాబట్టి వీటిని నిజమైన భూచరాలు, ట్రూ టెరెస్ట్రియల్ ఎనిమల్స్ అని అంటాం. అదేవిధంగా భూమి మీద గుడ్లు పెట్టే జీవులు కూడా సరీసృపాలే. భూమి మీద గుడ్లు పెట్టే జీవులు కూడా సరీసృపాలే. లే ఎగ్ అండ్ ల్యాండ్. లే
ఎగ్స్ ఆన్ ల్యాండ్. భూమి మీద గుడ్లు పెట్టే జీవులు ఏవంటే సరీసృపాలు లేదా రెప్టైల్స్. నెక్స్ట్ క్యారెక్టర్, ఇవి అస్థిరోష్ణ జీవులు లేదా శీతల రక్త జీవులు. అస్థిరోష్ణ జీవులు లేదా శీతల రక్త జీవులు. దీస్ ఆర్ పాయికిలోథర్మిక్ ఎనిమల్స్. దీస్ ఆర్ పాయికిలోథర్మిక్ ఎనిమల్స్. పాయికిలోథర్మిక్ లేదా శీతల రక్త జీవులు అంటే ఏంది? బాడీ టెంపరేచరు కాన్స్టాంట్గా స్థిరంగా ఉండకుండా వాతావరణానికి తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. దేహ ఉష్ణోగ్రత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. అటువంటి వాటిని పాయికిలోథర్మిక్ లేదా శీతల రక్త జీవులు అని అంటారు. నెక్స్ట్ పాయింట్, మనము రెప్టైల్స్ లేదా సరీసృపాలను, రెప్టైల్స్ లేదా సరీసృపాలు, మనకు రెప్టైల్స్ లేదా సరీసృపాలు అంటే గుర్తొచ్చే ఎనిమల్స్ ఏవేవి? బల్లులు, లిజర్డ్స్, పాములు, స్నేక్స్, తాబేలు, టాటాయిస్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు గుర్తొచ్చే సరీసృపాలు లేదా రెప్టైల్స్. కాబట్టి సరీసృపాల యొక్క బాడీని, రెప్టైల్స్ యొక్క బాడీని అబ్జర్వ్ చేసినప్పుడు బాడీని 4 పార్ట్స్గా 4 విభాగాలుగా దేహాన్ని విభజించవచ్చు. అవి ఒకటి హెడ్, నెక్, ట్రంక్, టెయిల్. రెప్టైల్స్ యొక్క బాడీని 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. హెడ్, నెక్, ట్రంక్, టెయిల్. సరీసృపాల యొక్క దేహాన్ని 4 విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి తల, మెడ, మొండెము, తోక. తల, మెడ, మొండెము, తోక. ఈ భాగాలుగా మనము సరీసృపాల యొక్క దేహాలను విభజించవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్, మనము సరీసృపాలని, తొండని కానీ పామును కానీ వీటిని తాబేలను కానీ అబ్జర్వ్ చేసినప్పుడు చర్మము, వాటి యొక్క స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. సరీసృపాల యొక్క దేహము లేదా స్కిన్, రెప్టైల్స్ యొక్క స్కిన్ డ్రైగా లేదా పొడిగా ఉంటుంది. అదేవిధంగా గట్టి పొలుసులు కూడా ఉంటాయి. మనం తాబేళ్ళను చూస్తే పొలుసులు గట్టిగా ఉంటుంది, బాడీ లోపల ఉంటుంది. క్రొకడైల్ లేదా మొసలిని అబ్జర్వ్ చేసినప్పుడు అసలు చర్మం గట్టిగా ఉంటుంది, రఫ్ స్కిన్ ఉంటుంది. కాబట్టి హార్డీ ఎపిడర్మల్ స్కేల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. దృఢమైన కవచము బాహ్యత్వచంగా సరీసృపాల లోపల మనము చూడవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్, సరీసృపాల లోపల పంచాంగ గుళిక గమనాంగాలు ఉంటాయి. పంచాంగ గుళిక గమనాంగాలు ఉంటాయి. పెంటాడక్టైలిక్ లింబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. పెంటాడక్టైలిక్ లింబ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. మనము మన చేతిని అబ్జర్వ్ చేస్తే మన చేతికి 5 వేలు ఉంటాయి. పెంట లేదా పంచ. ఈ 5 వేల మధ్య ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఒక వేలు ఇంకో వేలుతో అటాచ్ ఉంటుంది. అవే నిర్మాణాలు మనకు రెప్టైల్స్ లోపల చూడవచ్చు. మనం బల్లిని, తొండని అబ్జర్వ్ చేసినప్పుడు పంచాంగ గుళిక గమనాంగాలు, పెంటాడక్టైలిక్ లింబ్స్ గమనాంగాలు. ఈ గమనాంగాల లోపల పూర్వాంగాలు ఉంటాయి, చర్మాంగాలు ఉంటాయి. 4 లింబ్స్ ఉంటాయి, ఇంటి లింబ్స్ ఉంటాయి. ఈ 4 లింబ్స్, ఇంటి లింబ్స్, పూర్వాంగాలు, చర్మాంగాలను అబ్జర్వ్ చేసినప్పుడు మన చేతి వేలలాగా 5 వేలు ఉండి ఒకదానితో ఒకటి అటాచ్ ఉంటాయి. కాబట్టి వాటిని పెంటాడక్టైలిక్ లింబ్స్ లేదా పంచాంగ గుళిక గమనాంగాలు ఉంటాయి. అయితే మనకు రెప్టైల్స్ లేదా సరీసృపాలంటే బలులు, తొండలు ఒకటే కాదు, పాములు కూడా గుర్తొస్తాయి. పాముల లోపల ఈ పంచాంగ గుళిక నిర్మాణాలు ఉండవు. పాముల లోపల పంచాంగ గుళిక నిర్మాణాలు ఉండవు. పెంటాడక్టైలిక్ లింబ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ స్నేక్స్. పంచాంగ గుళిక నిర్మాణాలు పాముల లోపల ఉండవు. తొండలు, తర్వాత ముసలి, క్రొకడైల్, తర్వాత తాబేలు లోపల ఈ పెంటాడక్టైలిక్ లింబ్స్ అనేటివి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ క్యారెక్టర్, ఈ పెంటాడక్టైలిక్ లింబ్స్ లేదా పంచాంగ గుళిక నిర్మాణాలు మనము బల్లులు, తొండలు, తాబేల లోపల చూడవచ్చు.
పాముల లోపల, స్నేక్స్ లోపల ఉండవు. అదేవిధంగా పైథాన్ లేదా కొండ చిలువ లోపల అవశేష చర్మాంగాలుగా ఉంటాయి. ఈ పెంటాడక్టైలిక్ లింబ్స్ అనేటివి అవశేష చర్మాంగాలుగా ఉంటాయి కొండ చిలువ లోపల. పైథాన్ లోపల వేస్టేజియల్ హిండ్ లింబ్స్గా ప్రజెంట్ అయి ఉంటాయి. పైథాన్ లోపల ఇవి పెంటాడక్టైలిక్ లింబ్స్ ఆర్ వేస్టేజియల్ హిండ్ లింబ్స్గా మనకు ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ రెప్టైల్స్ లేదా సరీసృపాల లోపల నెక్స్ట్ క్యారెక్టర్ స్కెల్టాన్ సిస్టమ్ లేదా అస్థిపంజర వ్యవస్థ. సరీసృపాల లోపల అస్థిపంజర వ్యవస్థ అస్థి నిర్మితంతో ఉంటుంది, అంటే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటుంది. బోనీ ఎండోస్కెల్టాన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. అదేవిధంగా మనకు కపాలం లేదా స్కల్ లేదా పుర్రె అనేది మోనోకాండైలిక్ రకానికి చెందినది. మోనోకాండైలిక్ రకం అంటే ఏంది? ఒకే అనుకపాల కందం ఉండడం. 2 అనుకపాల కందాలు ఉంటేనేమో డైకాండైలిక్ రకానికి చెందినది. మనం ఇక్కడ మోనోకాండైలిక్ అని అంటున్నాం. మోనోకాండైలిక్ అంటే ఒకే అనుకపాల కందం ఉంటే వాటిని మోనోకాండైలిక్ కపాలం అంటారు. ఇటువంటి సరీసృపాల్లో ఉంటుంది. సింగిల్ ఆక్యుపిటల్ కండైల్ ఈస్ ప్రజెంట్ ఇన్ స్కల్ ఇన్ రెప్టైల్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ మోనోకాండైలిక్ స్కల్. అదేవిధంగా మనము స్కెల్టాన్ సిస్టమ్ లేదా అస్థిపంజర వ్యవస్థను అబ్జర్వ్ చేసినప్పుడు వెన్నెముక, బ్యాక్బోన్, వర్టిబల్ కాలం, వెన్నెముకను అబ్జర్వ్ చేస్తే మనకు కొన్ని ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. వాటి లోపల గ్రీవము, ఉరం, కటి, త్రిక, పుచ్చ ప్రాంతాలు ఉంటాయి. వెన్నెముక లోపల సరీసృపాల యొక్క వెన్నెముక లోపల మనకు ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. గ్రీవ, ఉరం, కటి, త్రిక, పుచ్చ ప్రాంతాలు ఉంటాయి. ఇన్ రెప్టైల్స్ వర్టిబ్రల్ కాలమ్స్ మెయిన్ పార్ట్స్ ఆర్ ప్రెజెంట్ సర్వైకల్, థొరాకిక్, లుంబర్, సీరల్ అండ్ కాడల్ రెక్టమ్. ఓకేనా? కాబట్టి ఈ భాగాలుగా మనము వర్టిబల్ కాలంను లేదా వెన్నెముక అనేది భాగాలుగా మనకు డివైడ్ అయి ఉంటుంది. సర్వైకల్, థొరాకిక్, లుంబర్, సీరల్, తర్వాత కాడల్ రీజన్గా వర్టిబల్ కాలమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఇన్ రెప్టైల్స్. వెన్నెముక సరీసృపాల లోపల వెన్నెముక గ్రీవ, ఉరం, కటి, త్రిక, పుచ్చ ప్రాంతాలుగా విభజింపబడి ఉంటుంది. నెక్స్ట్ సరీసృపాల లోపల మనకు దంత విన్యాసాన్ని అబ్జర్వ్ చేస్తే డెంటిషన్ ఇన్ రెప్టైల్స్ చూస్తే మనకు సరీసృపాల దంత విన్యాసం ఏ విధంగా ఉంటుంది? అగ్రదంతము, సమదంతము, బహువారదంతము. రెప్టైల్స్ ఇన్ డెంటేషన్ ఈజ్ యాక్రోడాంట్, పాలిడాంట్. మనము అగ్రదంతం లేదా యాక్రోడాంట్ అంటే ఏంటి? ఇక్కడ మనం డయాగ్రామ్ లోపల అన్ని రకాలు చూస్తున్నాం. థీకోడాంట్ చూస్తుంటున్నాం, ఫ్లోరోడాంట్ చూస్తున్నాం, యాక్రోడాంట్ చూస్తున్నాం. థీకోడాంట్ మన లోపల ఉంటుంది, అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం సరీసృపాలలో రెప్టైల్స్ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి రెప్టైల్స్ లోపల యాక్రోడాంట్ లేదా అగ్రదంతం అంటే ఏంది? డయాగ్రామ్ లోపల ఉన్నట్టుగా దవడ యొక్క పై భాగంలో మాత్రమే ఉంటాయి. జా యొక్క అప్పర్ లేయర్ లోపల టీత్ అనేది ప్రజెంట్ ఉంటే దాన్ని యాక్రోడాంట్ అంటారు. దవడ యొక్క పై భాగంలో మాత్రమే ఉంటాయి, దాన్ని అగ్రదంత విన్యాసం లేదా యాక్రోడాంట్ అంటారు. కాబట్టి మనం చెప్పుకున్నట్టుగా దవడ యొక్క పై భాగంలో మాత్రమే ఉండడం వల్ల ఏవైనా గట్టి పదార్థాలు తీసుకున్నప్పుడు ఈజీగా దంతం అనేది పోతుంది, టీత్ అనేది డిలీట్ అవుతుంది హార్డ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు. కాబట్టి ఈ డిలీట్ అయిన ప్లేస్ లోపల లేదా దంతం పోయిన ప్లేస్ లోపల రిపీట్గా కొత్త దంతాలు వస్తూ ఉంటాయి.
డిలీట్ అయిన ప్లేస్ లోపల ఎన్నిసార్లు దంతాలు పోతే ప్లేస్ లోపల దంతాలు రిపీట్గా వస్తుంటాయి కాబట్టి ఇటువంటి రకమైన దంత విన్యాసాన్ని మనం పాలిడాంట్ అంటాం. పాలిడాంట్ లేదా బహువార దంతం. యాక్రోడాంట్ లేదా అగ్రదంతం అంటే ఏంటి? దవడ యొక్క పై భాగంలో దంత నిర్మాణం ఉంటుంది. జా యొక్క అప్పర్ లేయర్ లోపల టీత్ ప్రజెంట్ అయి ఉంటుంది, దాన్ని యాక్రోడాంట్ అని. మనం అప్పర్ లేయర్ లేదా బాహ్యత్వచం పైన ఉంటుంది కాబట్టి ఈ దంతాలు లేదా టీత్ అనేది పోతూ ఉంటాయి, డిలీట్ అవుతూ ఉంటాయి. ఆ డిలీట్ అయిన ప్లేస్ లోపల రిపీట్గా మళ్ళీ కొత్త టీత్ స్ట్రక్చరు, కొత్త దంతాలు వస్తూ ఉంటాయి. అటువంటి దంతాన్ని మనం బహువార దంతము, పాలిడాంట్ అంటాం. నెక్స్ట్ హోమోడాంట్. డయాగ్రామ్లో చూసుకున్నట్టు హోమోడాంట్, ఇక్కడ డయాగ్రామ్లో హెటిరోడాంట్ కూడా ఉంది. హెటిరోడాంట్ మన లోపల, హెటిరోడాంట్ అనేది మమ్మేల్స్ లోపల ఉంటుంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్. హోమోడాంట్ అంటే దంతాలన్నీ కూడా ఒకే సైజు, ఒకే స్ట్రక్చర్, ఒకే లెంత్ ఉంది, ఒకే నిర్మాణము, ఒకే ఆకారం లోపల ఉన్నాయి, ఒకే నిర్మాణం, ఒకే సైజు లోపల ఉన్నాయి. హోమోడాంట్ అన్ని దంతాలన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి. మనము హెటిరోడాంట్ చూస్తే కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని వెడల్పుగా ఉన్నాయి. దాన్ని హెటిరోడాంట్ లేదా విషమ దంతం అంటాం. విషమ దంతాలు లేదా హెటిరోడాంట్ అనేది మన లోపల ప్రజెంట్ ఉంటుంది. అదేవిధంగా నిర్మాణాన్ని బట్టి కూడా విధులు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మన లోపల మమ్మల్స్ లోపల నిర్మాణం వేరుగా ఉంటుంది, ఫంక్షన్ వేరుగా ఉంటుంది. మన లోపల కుంతకాలు, రదనికలు, అగ్రచరవణకాలు, చరవణకాలుగా ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇన్సీజర్స్ అనే రకాలుగా మనకు మమ్మల్స్ లోపల ఉంటాయి. కాబట్టి వాటి స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది, ఫంక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. మనకు అది అవసరం లేదు. ఇప్పుడు మనం ఓన్లీ రెప్టైల్స్, సరీసృపాలు ఉన్నాం కాబట్టి హోమోడాంట్ అంటే ఏంది? స్ట్రక్చర్లన్నీ కూడా, నిర్మాణాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. నిర్మాణాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. దాన్ని హోమోడాంట్ లేదా సమదంతం అంటాం. కాబట్టి రెప్టైల్స్ లోపల యాక్రోడాంటు, హోమోడాంటు, పాలిడాంట్. సరీసృపాల లోపల దంత విన్యాసం ఏ విధంగా ఉంటుంది? అగ్రదంత విన్యాసము, సమదంత విన్యాసము, బహువార దంత విన్యాసం. నెక్స్ట్ క్యారెక్టర్ రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ. రెస్పిరేషన్ లేదా శ్వాసక్రియ. శ్వాసక్రియ సరీసృపాల లోపల ముఖ్యంగా ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. సరీసృపాల లోపల శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. రెస్పిరేషన్ ఈజ్ ప్రాసెస్ బై ఇన్ రెప్టైల్స్ బై లంగ్స్ ద్వారా రెప్టైల్స్ లోపల రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు రెప్టైల్స్ అంటే ఏమేమి గుర్తు రావాలి? తొండలు గుర్తు రావాలి, పాములు గుర్తు రావాలి, లిజర్డ్స్, స్నేక్స్, క్రొకడైల్, అదేవిధంగా టాటాయిస్, తాబేళ్ళు. ఈ స్నేక్స్ లేదా పాములు అన్నప్పుడు కొన్ని నీటి లోపల కూడా ఉంటాయి పాములు, నీటి పాములు కూడా ఉంటాయి. కాబట్టి నీటి లోపల నివసించే ఏ జీవికైనా చర్మం తేమగా ఉంటుంది. తేమగా ఉన్నప్పుడు ఆ తేమ ఏం చేస్తుంది? వాతావరణం లోపల ఉన్న ఆక్సిజన్ను క్యాచ్ చేస్తుంది. కాబట్టి తాబేళ్ళు నీటిలో ఉంటాయి, కొన్ని పాములు నీటి లోపల ఉంటాయి. కాబట్టి చర్మ శ్వాసక్రియ కూడా సరీసృపాల్లో జరుగుతుంది. స్కిన్ రెస్పిరేషన్ ఈజ్ ఆల్సో అక్కర్ ఇన్ రెప్టైల్స్. కాబట్టి రెప్టైల్స్ లోపల లంగ్స్ ద్వారా జరుగుతుంది, స్కిన్ ద్వారా జరుగుతుంది రెస్పిరేషన్. సరీసృపాల్లో శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. అదేవిధంగా చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ సర్క్యులేటరీ సిస్టమ్. రక్త ప్రసరణ వ్యవస్థ. సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ ఇన్ రెప్టైల్స్ లేదా సరీసృపాలు. సరీసృపాల లోపల రక్త ప్రసరణ వ్యవస్థను మనం అబ్జర్వ్ చేస్తే, సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ రెప్టైల్స్ని అబ్జర్వ్ చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ, సరీసృపాల లోపల రక్త ప్రసరణ వ్యవస్థను పరిశీలిస్తే ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ రెప్టైల్స్ లోపల మనకు గుండె నిర్మాణాన్ని పరిశీలిస్తే తొండ కావచ్చు,
పాము కావచ్చు, తాబేలు కావచ్చు, వాటి యొక్క గుండె నిర్మాణాన్ని పరిశీలిస్తే 2 కర్ణికలు ఉంటాయి, ఒక అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక ఉంటుంది. 2 కర్ణికలు, అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక ఉంటుంది. అదేవిధంగా శిరాశయం ఉంటుంది, శిరాసరణి లేదా శిరాశయం ఉంటుంది. తర్వాత మూల మహాధమని ఉండదు. ఈ మూల మహాధమని చేపలు ఉభయచరాల లోపల ఉంటుంది. మూల మహాధమని చేపలు ఉభయచరాల లోపల ఉంటుంది. సరీసృపాల వచ్చే వరకు ఈ మూల మహాధమని అనేది లోపిస్తుంది. రెప్టైల్స్ హార్ట్ లోపల 3 ఛాంబర్స్ ఉంటాయి. 2 auricle, 1 incompleted ventricle. 2 auricles, 1 incompleted chamber, it is called ventricle. And also present in sinus venous. Also present in sinus venous. Conus arterius is absent. Conus arterius is absent. In conus arterius, fishes, amphibians are present, but reptiles are absent. Conus arterius is reptiles is absent. Fishes, amphibians are present. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, సరీసృపాల యొక్క రక్త ప్రసరణ వ్యవస్థను మనం పరిశీలిస్తే రక్తం లోపల ఉండే ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటాయి. రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు కేంద్రక సహితంగా ఉంటున్నాయి, కేంద్రక సహితంగా ఉంటాయి. ఇన్ ఆర్బీసీ న్యూక్లియేటెడ్ ఇన్ రెప్టైల్స్. ఇన్ ఆర్బీసీ న్యూక్లియేటెడ్ ఇన్ రెప్టైల్స్. కాబట్టి సరీసృపాల లోపల గుండె నిర్మాణం లోపల 2 కర్ణికలు, అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక ఉంటుంది. 2 auricles, 1 ఇన్కంప్లీటెడ్ వెంట్రికల్ ఉంటుంది. సైనస్ వీనస్ లేదా శిరాశయము ఉంటుంది. కోనస్ ఆర్టీరియస్ లేదా మూల మహాధమని ఆబ్సెంట్ లేదా ఉండదు. అదేవిధంగా మనము సరీసృపాల లేదా రెప్టైల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమేమి వస్తాయి? టార్టాయిస్, తాబేళ్ళు, స్నేక్స్, పాములు, తొండలు, లెజర్స్, ఇవన్నీ కూడా మనకు సరీసృపాల లేదా రెప్టైల్స్ లోపల కనిపిస్తాయి. అయితే క్రొకడైల్ లేదా ముసలిని అబ్జర్వ్ చేస్తే, పరిశీలిస్తే, ముసలి యొక్క గుండె నిర్మాణాన్ని పరిశీలిస్తే దాని లోపల 4 గదులు ఉంటాయి. ముసలి యొక్క గుండె నిర్మాణం లోపల 4 గదులు ఉంటాయి. 2 కర్ణికలు, పూర్తిగా విభజన చెందిన 2 జఠరికలు. 2 కర్ణికలు, పూర్తిగా విభజన చెందిన 2 జఠరికలు. కాబట్టి 4 గదుల హృదయము సరీసృపాల లోపల ఉన్న ముసలి లోపల మనం పరిశీలించవచ్చు. ఇన్ క్రొకడైల్ హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 chambers. 2 auricle, 2 ventricle. 2 auricle, 2 ventricles. So 4 chambers are present in crocodile in phylum reptiles. మనం ఈ డయాగ్రామ్ని చూస్తే సరీసృపాల యొక్క గుండె నిర్మాణం, లిజర్డ్, టర్టిల్ అండ్ స్నేక్ హార్ట్, మనకు బల్లి, తర్వాత పాము యొక్క గుండె నిర్మాణం ఇది. చూడండి, 2 కర్ణికలు ఉన్నాయి, పైన 2 chambers, 2 కర్ణికలు ఉన్నాయి. 2 auricles, రైట్ ఆరికిల్, లెఫ్ట్ ఆరికిల్, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక. కింది వైపు అసంపూర్తిగా విభజన చెందిన ఒకే జఠరిక, అంటే పై వరకు మజిల్ పోయింది కానీ బ్రేక్ చేయలేదు, రెండింటిని బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇన్కంప్లీటెడ్ వెంట్రికల్, అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక మనము సరీసృపాల లోపల చూడవచ్చు. 2 కర్ణికలు, అసంపూర్తిగా విభజన చెందిన జఠరిక. ఓకేనా? కాబట్టి మనం ఇక్కడ లంగ్స్ లేదా ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది అంటున్నాం. కర్ణికల నుంచి, 2 కర్ణికల నుంచి, ఒక కర్ణిక నుంచి చెడు రక్తము, ఒక కర్ణిక నుంచి మంచి రక్తం కిందికి వెంట్రికల్ లేదా జఠరికల్లోకి వస్తుంది. ఈ జఠరిక నుంచి రక్తం ఎక్కడికి పోతుంది? ఊపిరితిత్తులకు పోతుంది. తర్వాత అదేవిధంగా దేహంలో ఉన్న వివిధ భాగాలకు పోతుంది. ఊపిరితిత్తులకు పోతుంది, దేహంలోని వివిధ భాగాలకు పోతుంది, లంగ్స్కి వెళ్తుంది, టోటల్ బాడీ పార్ట్స్కి సప్లై అవుతుంది వెంట్రికల్ లేదా జఠరిక నుంచి. కాబట్టి వెంట్రికల్ లేదా జఠరిక నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల లోపల శ్వాసక్రియ జరుగుతుంది. శ్వాసక్రియ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, వాయువుల వినిమయం.
ఆక్సిజన్ హిమోగ్లోబిన్కి యాడ్ కావడం, ఆక్సీ హిమోగ్లోబిన్గా చేంజ్ కావడం. కాబట్టి ఆక్సీ హిమోగ్లోబిన్గా చేంజ్ అయ్యి మళ్ళీ ఆరికిల్లోకి వస్తుంది. ఆరికిల్లోకి రావడం వల్ల ఒక ఆరికిల్లో డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇంకొక ఆరికిల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ రెండు డిఫరెంట్గా ఉంటాయి, సపరేట్గా. ఒకవైపు చెడు రక్తం ఉంటుంది, ఒకవైపు మంచి రక్తం ఉంటుంది. ఊపిరితిత్తుల నుంచి వచ్చిన మంచి రక్తం ఒకవైపు ఉంటే, దేహంలోని వివిధ భాగాల ద్వారా శిరాశయం నుంచి వచ్చిన ఆమ్లజని రహిత రక్తము ఒకవైపు విడివిడిగా ఉంటాయి. కానీ జఠరిక ఒకటి ఉండడం వల్ల మంచి రక్తము చెడు రక్తము కలిసిపోతే జఠరిక లోపల మంచి రక్తము చెడు రక్తము ఏమవుతుంది, కొద్దిగా మిక్చర్ అవుతుంది మనకు జఠరిక లోపల. ఓకేనా. ఇది సరీసృపాల లోపల, రెప్టైల్స్ లోపల మనకు సర్క్యులేటరీ సిస్టమ్ లేదా రక్త ప్రసరణ వ్యవస్థ లోపల మనకు గుండె నిర్మాణము. నెక్స్ట్ క్యారెక్టర్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ లేదా విసర్జక వ్యవస్థ. సరీసృపాల లోపల విసర్జక వ్యవస్థ, సరీసృపాల లోపల విసర్జక వ్యవస్థ లేదా రెప్టైల్స్ లోపల ఎక్స్క్రీటరీ సిస్టమ్. ఈ విసర్జక వ్యవస్థను పరిశీలించినప్పుడు మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. సరీసృపాల లోపల ఉన్న మూత్రపిండాలు అంత్యవృక్క రకానికి చెందినవి. మెటానెఫ్రిక్ కిడ్నీ ఆర్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. అంత్యవృక్క నాళము అంటే ఏంది? మనకు ఈ డయాగ్రామ్ లోపల 3 రకాల నెఫ్రాన్స్ లేదా వృక్క కణాలు ఉంటాయి. విసర్జక వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము వృక్క కణము లేదా నెఫ్రాన్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ లోపల స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ ఈజ్ ఏ నెఫ్రాన్. నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము వృక్క కణం లేదా నెఫ్రాన్. నెఫ్రాన్లు ఇక్కడ 3 టైప్స్గా ఉన్నాయి, మనకు 3 రకాలుగా ఉన్నాయి. ప్రోనెఫ్రాన్స్ ప్రాథమిక వృక్క కణాలు, మీసోనెఫ్రాన్స్ మధ్య వృక్క నాళాలు, నెక్స్ట్ మెటానెఫ్రాన్స్ అంత్యవృక్క నాళము. ప్రాథమిక వృక్క నాళము, మధ్య వృక్క నాళము, అంత్యవృక్క నాళము. ప్రోనెఫ్రాన్స్, మీసోనెఫ్రాన్స్, మెటానెఫ్రాన్స్. మనము ఎందుకు వీటి గురించి బేసిక్ చూసుకుంటున్నామంటే, మనకు ఫిషెస్ నుంచి మమ్మల్స్ వరకు ఇవి వస్తూ ఉంటాయి. చేపల నుంచి క్షీరదాల వరకు ప్రతి వర్గం లోపల మూత్రపిండం ఏ రకానికి చెందినది? చేపలు ఉభయచరాల లోపల మీసోనెఫ్రాన్స్ మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు ఉంటాయి. వేటి లోపల చేపలు ఉభయచరాలు. మనం ఫస్ట్ ప్రజెంట్ వర్గం ఏం చదువుతున్నాం? సరీసృపాలు వచ్చే వరకు ఏమవుతుంది? అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండము మెటానెఫ్రిక్ కిడ్నీ ఆర్ ప్రజెంట్. కాబట్టి మనము ప్రోనెఫ్రాన్స్ అంటే ఏంటి? ప్రాథమిక వృక్క కణాలు అంటే ఏంటివి? ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజ్, పిండాభివృద్ధి సమయం లోపల మూత్రపిండం లోపల యాంటీరియర్ పార్ట్ పూర్వ భాగం లోపల ఉన్న వృక్క కణాలు నెఫ్రాన్స్ వర్క్ చేస్తాయి. పూర్వ భాగంలో యాంటీరియర్ పార్ట్లో ఉన్న నెఫ్రాన్స్ లేదా వృక్క కణాలు పనిచేస్తే, ఇక్కడ చూస్తే మనకు మధ్య భాగంలో కింది భాగంలో నెఫ్రాన్స్ లేదా వృక్క కణాలు లేవు, ప్రోనెఫ్రాన్స్. కాబట్టి పై భాగంలో మాత్రమే ఉన్నాయి. అటువంటి వాటిని ప్రోనెఫ్రాన్స్ లేదా ప్రాథమిక వృక్క కణాలు అంటారు. మీసోనెఫ్రాన్స్ ఇక్కడ చూడండి డయాగ్రామ్లో పై భాగంలో మనకు కలర్ఫుల్గా చూపించలేదు, కింది భాగంలో అసలు స్ట్రక్చరే చూపించలేదు. మధ్య భాగంలో బౌమన్స్ క్యాప్సుల్ రక్తకేశ నాళిక గుచ్చం చూసినాం. గ్లోమెరస్ అండ్ బౌమన్స్ క్యాప్సుల్ రక్తకేశ నాళిక గుచ్చము, బౌమన్స్ గుళిక యొక్క నిర్మాణం మనం బాగా చూస్తున్నాం. అంటే వృక్క కణం యొక్క నిర్మాణం పూర్తిగా అభివృద్ధి చెంది మధ్య భాగం లోపల ఏర్పడితే అటువంటి వాటిని మధ్య వృక్క రకానికి చెందిన మూత్రపిండాలు. సెంటర్ పాయింట్ లోపల నెఫ్రాన్ స్ట్రక్చరు కంప్లీట్గా ఏర్పడి వర్క్ చేస్తే అటువంటి వాటిని మీసోనెఫ్రాన్స్ అంటారు. దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఫిషెస్ అండ్ ఆంఫిబియన్స్. మధ్య భాగం లోపల వృక్క కణాలు అభివృద్ధి చెంది పనిచేస్తే అటువంటి వాటిని మధ్య వృక్క నాళాలు అంటారు. ఇవి చేపల ఉభయచరాల లోపల ఈ రకానికి చెందిన మూత్రపిండాలు ఉంటాయి. మనకు కావాల్సింది మెటానెఫ్రాన్స్ అంత్యవృక్క నాళము. మెటానెఫ్రాన్స్ లేదా అంత్యవృక్క నాళం ఏమవుతుంది? యాంటీరియర్ పార్టు, మిడిల్ పార్ట్. పోస్టీరియర్ పార్ట్ చివరి భాగం, పూర్వ భాగంలో మధ్య భాగంలో కాకుండా చివరి భాగం లోపల వృక్క కణాలు పనిచేస్తే
చివరి భాగం లోపల నెఫ్రాన్స్ లేదా వృక్క కణాల యొక్క నిర్మాణం ఏర్పడి, అందుకే మనకు ఇక్కడ పార్ట్స్ చూస్తున్నాం, బౌమస్ క్యాప్సిల్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి కింది భాగం లోపల వృక్క కణాలు లేదా నెఫ్రాన్స్ యొక్క స్ట్రక్చర్ ఫామ్ అయ్యి అవి పనిచేసే వాటిని, అటువంటి వాటిని మెటానెఫ్రాన్స్ అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండాలు అంటారు. ఇటువంటి రకానికి చెందినవి సరీసృపాల లోపల లేదా రెప్టైల్స్ లోపల ప్రజెంట్ అయి ఉంటాయి. అదేవిధంగా సరీసృపాలన్నీ కూడా యూరికోటెలిక్ జంతువులు. రెప్టైల్స్ ఆర్ యూరికోటెలిక్ ఎనిమల్స్ లేదా యూరికోటెలిక్ జంతువులు. ఇవన్నీ రెప్టైల్స్ మొత్తం కూడా. నెక్స్ట్ మనము రెప్టైల్స్ లేదా సరీసృపాల లోపల ఆవస్కరము 3 గదులుగా విభజింపబడి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో ఉన్న ఆవస్కరము 3 గదులుగా విభజింపబడి ఉంటుంది. ఇన్ రెప్టైల్స్ క్లోకా ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 ఛాంబర్స్: కాప్రోడియం, యూరోడియం. ఓకేనా? కాబట్టి సరీసృపాల లోపల ఆవస్కరం అనేది 3 గదులుగా విభజన చెంది ఉంటుంది. కాప్రోడియం, యూరోడియం, తర్వాత పాయుపతం అనే 3 భాగాలుగా విభజన చెంది ఉంటుంది. కాప్రోడియం ఏం చేస్తుంది? పెద్ద పేగులోకి తెరుచుకుంటుంది. యూరోడియం ఏం చేస్తుంది? యూరోడియం లోపల ఏమేమి ఉంటాయి? విసర్జక నాళాలు ఉంటాయి, ప్రత్యుత్పత్తికి సంబంధించిన జనన నాళాలు కూడా ఉంటాయి. యూరోడియం లోపల విసర్జక రంధ్రాలు ఉంటాయి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు చెందిన జనన రంధ్రాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ 3వ భాగం పాయుపదం. ఇది ఆవస్కరం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. ఇన్ రెప్టైల్స్ క్లోకా ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 ఛాంబర్స్: కాప్రోడియం, యూరోడియం అండ్ ప్రోకార్డియం. కాప్రోడియం ఈజ్ రిసీవ్ ఇన్ ఆర్ ఓపెన్ ఇన్ large intestine. Caprodium is open in large intestine. పెద్ద ప్రేగు లోపలికి తెరుచుకుంటుంది. యూరోడియం ఇన్ ప్రజెంట్ ఇన్ ఎక్స్క్రీటరీ అండ్ జెనైటియల్ పోర్ట్స్. అండ్ ప్రోకార్డియం ఓపెన్స్ ఇంటూ యానస్. నెక్స్ట్ సరీసృపాల లోపల నాడీ వ్యవస్థను ఇన్ రెప్టైల్స్ ఇన్ నర్వస్ సిస్టమ్ ఇన్ రెప్టైల్స్. సరీసృపాల లోపల నాడీ వ్యవస్థను మనం పరిశీలిస్తే మెదడును తర్వాత వెన్నుపామును కవర్ చేస్తూ 2 ప్రొటెక్షన్ లేయర్స్ ఉంటాయి. మెదడును వెన్నుపామును ఆవరిస్తూ 2 త్వచాలు ఉంటాయి. వాటిని మెనింజస్ లేయర్స్ లేదా మెనింజస్ త్వచాలు అంటారు. అవి పరాశిక ఒకటి, మృద్వి అనే 2 త్వచాలు సరీసృపాల యొక్క నాడీ వ్యవస్థ లోపల మెదడును తర్వాత వెన్నుపామును కప్పుతూ ఉండే 2 మెనింజస్ పొరలు, ఒకటి పరాశిక ఇంకొకటి మృద్వి. అదేవిధంగా ఈ సరీసృపాల యొక్క మెదడు లోపల మస్తిష్కార్ధ గోళాలు, అనుమస్తిష్కం, చేపలు ఉభయచరాల కన్నా ఎక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి. సరీసృపాల యొక్క మెదడు లోపల ఉండే భాగాలైన మస్తిష్కార్ధ గోళాలు, అనుమస్తిష్కము చేపలు ఉభయచరాల కంటే అభివృద్ధి చెంది ఉంటుంది. ఇన్ నర్వస్ సిస్టమ్ రెప్టైల్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ కవర్డ్ బై 2 మెనింజస్ లేయర్స్. cerebral hemispheres and cerebellum is advanced developed in reptiles.
cerebral hemisphere and cerebellum is advanced developed in nervous system. నెక్స్ట్ ఈ సరీసృపాల లోపలనే నాడీ వ్యవస్థ లోపల మనకు 12 జతల నాడులు ఉంటాయి. సరీసృపాల లోపల మనకు నాడీ వ్యవస్థ లోపల 12 జతల నాడులు ఉంటాయి. నెక్స్ట్ మనకు చెప్పుకున్నట్టుగా సరీసృపాలంటే తొండలు, ముసళ్ళు, తర్వాత తాబేళ్ళు, పాములు అన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా పాముల లోపల 10 జతలు మాత్రమే ఉంటాయి. పాములు తప్ప మిగిలిన సరీసృపాల లోపల 12 జతల కపాలనాడులు ఉంటే పాముల లోపల మాత్రం 10 జతల కపాలనాడులు ఉంటాయి. ఇన్ రెప్టైల్స్ 12 pairs of cranial nerves are present. In reptiles 12 pairs of cranial nerves are present and snakes are 10 pairs of cranial nerves are present. In snakes only 10 pairs of cranial nerves are present. పాము లోపల 10 జతల కపాల నాడులు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా ఈ నాడీ వ్యవస్థ లోపలే నర్వస్ సిస్టమ్ లోపలే మనకు జాకబ్సన్ ఆర్గన్స్ లేదా జాకబ్సన్ అవయవాలు ఉంటాయి. సరీసృపాల యొక్క నాడీ వ్యవస్థ లోపల మనకు ప్రత్యేకమైన నిర్మాణాలు ఉంటాయి. అవి జాకబ్సన్ ఆర్గన్స్ లేదా జాకబ్సన్ అవయవాలు అంటాము. ఇవి నాసికా రంధ్రాల యొక్క కింది భాగాన నాసల్ క్యావిటీస్ యొక్క కింది భాగం లోపల మనకు ఈ ప్రత్యేకమైన జాకబ్సన్ ఆర్గన్స్ లేదా అవయవాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా సరీసృపాలు లేదా రెప్టైల్స్ లోపల స్మెల్ అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సరౌండింగ్లో చుట్టూ ఉన్న వాతావరణం లోపల వాసనను గుర్తుపట్టడానికి ఈ జాకబ్సన్ అవయవాలు ఉపయోగపడతాయి. సరీసృపాల లోపల జాకబ్సన్ ఆర్గన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. ఇవి ఏం చేస్తాయంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్మెల్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ రెప్టైల్స్. సరీసృపాల లోపల ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ సరీసృపాలు అన్ని జీవులను మనం పరిశీలించినప్పుడు ఏకలింగ జీవులు అంటే ఏంది? స్త్రీ పురుష జీవులు. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు వేరుగా ఉండాలి, జీవులు వేరుగా ఉండాలి. చూడడానికి మనము స్త్రీ పురుష జీవులను గుర్తిస్తే అటువంటి క్యారెక్టర్స్, ఏ స్త్రీ జీవి ఏది పురుష జీవి అని మనం ఐడెంటిఫికేషన్ చేస్తే అటువంటి జీవులను ఏకలింగ జీవులు అంటారు. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, మనకు ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపలనే సరీసృపాల యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపలే మనము అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా సరీసృపాలన్నీ కూడా అండోత్పాదక జీవులు. అన్నీ కూడా గుడ్లు పెట్టే జీవులు. 90% గుడ్లు పెట్టే జీవులు కాబట్టి అండోత్పాదక జీవులు. కొన్ని శిశుత్పాదక జీవులు అంటే టోటల్గా ఎంబ్రియో డెవలప్ అయిన తర్వాత జీవిని బయటికి విడుదల చేస్తే అటువంటి జీవులను శిశుత్పాదక జీవులు అంటారు. అదేవిధంగా ఈ మనము అండోత్పాదక జీవులు అంటాం, అంటే గుడ్లను విడుదల చేస్తాయి. ఈ గుడ్డును మనం పరిశీలిస్తే, సరీసృపాల యొక్క గుడ్డును మనం పరిశీలిస్తే పీతక పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటారు? ఇటువంటి గుడ్లను ఏమంటారు? అధిక పీతక రకానికి చెందిన గుడ్లు మనకు సరీసృపాలు ఉంటాయి. అధికంగా అండోత్పాదక జీవులు. తర్వాత మనము గుడ్డును పరిశీలించినప్పుడు పీతక పదార్థం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అసంపూర్ణ బంజిత విదలనం. విదలనం అంటే క్లీవేజ్. అంటే మనకు ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత లేదా ఫలదీకరణం, ఎగ్ సెల్ స్పెర్మ్ సెల్ కలిసి జైగోట్ ఫామ్ అయిన తర్వాత మనకు ఏమవుతుంది? క్లీవేజెస్ లేదా విదలనాలు జరుగుతాయి. అండకణం శుక్రకణం కలిసి ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం ఏర్పడిన వెంటనే అనేక విభజనలు జరుగుతాయి. ఆ విభజనలను మనము క్లీవేజ్ లేదా విదలనాలు అంటాం. అంటే ఆ మొత్తం సంయుక్త బీజం మొత్తము
అనేక కణాలుగా, సమాన కణాలుగా విభజన చెందాలి. ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ లేకుండా మనకు పిండం ఏర్పడడానికి. అయితే ఈ సరీసృపాలను అబ్జర్వ్ చేసినప్పుడు బాల్ వంటి నిర్మాణం లోపల లేదా బ్లాస్టుల నిర్మాణాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు కొద్దిగా ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది. అటువంటి దాన్ని మనం ఏమంటాము? ఇన్కంప్లీటెడ్ క్లీవేజ్ లేదా అసంపూర్ణ బంధిత విదలనం అంట. అంటే మొత్తం కూడా సంయుక్త బీజం మొత్తం కూడా విదలనం చెందకుండా కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంటే అటువంటి దాన్ని అసంపూర్ణ బంధిత విదలనం, ఇన్కంప్లీటెడ్ క్లీవేజ్ అని అంటాం. నెక్స్ట్ రెప్టైల్స్ లోపల మనకు ఎక్స్ ఏ రకానికి చెందినవి మెగాలెసితల్. పీతక పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మెగాలెసితల్ అంటారు. ఇన్కంప్లీటెడ్ క్లీవేజ్, అసంపూర్ణ బంధిత విదలనం మనము సరీసృపాలు లేదా రెప్టైల్స్ లోపల చూడవచ్చు. నెక్స్ట్ సరీసృపాలు లేదా రెప్టైల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇవి ఉల్బసహిత జీవులు. ఉల్బము అంటే పిండం ఏర్పడేటప్పుడు పిండం చుట్టూ ఉల్బం ఏర్పడుతుంది. అటువంటి జీవులను ఉల్బసహిత జీవులు అంటారు. చేపలు ఉభయచరాలు ఉల్బరహిత జీవులు. వాటి పిండం లోపల ఉల్బము ఉండదు. సరీసృపాలు, పక్షుల లోపల మనకేమవుతుంది? ఉల్బం ఏర్పడుతుంది కాబట్టి వీటిని ఉల్బసహిత జీవులు అని అంటారు. నెక్స్ట్ అదేవిధంగా సరీసృపాల లోపల పిండం చుట్టూ పిండ బాహ్య త్వచాలు ఏర్పడతాయి. పిండం ఎదిగేటప్పుడు పిండం చుట్టూ పిండ బాహ్య త్వచాలు ఏర్పడతాయి. అవి ఉల్బము, పరాయువు, అలిందము, సొనసంచి. ఉల్బము, పరాయువు, అలిందము, సొనసంచి. ఉల్బము, పరాయువు, అలిందము, సొనసంచి. ఉల్బము రక్షణ కోసం ఉపయోగపడితే పరాయువు, వాయువు ఉంది కాబట్టి పదంలో పరాయువు శ్వాసక్రియ కోసం, అంటే పిండం లోపలికి ఆక్సిజన్ పంపించడం, అక్కడే ఉన్న CO2ను బయటికి రిలీజ్ చేయడం. కాబట్టి పరాయువు శ్వాసక్రియ కోసం ఉపయోగపడుతుంది. అలిందం కూడా శ్వాసక్రియ కోసము ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పరాయువేమో శ్వాసక్రియ కోసము, ఉల్బమేమో రక్షణ కోసము, పరాయువేమో శ్వాసక్రియ కోసము. నెక్స్ట్ అలిందమేమో శ్వాసక్రియకు విసర్జన క్రియకు అక్కడ ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది విసర్జన క్రియకు కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సొనసంచి మనకు పోషణకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ కలిసి పిండం చుట్టూ బాహ్య త్వచాలు ఏర్పడి పిండం అభివృద్ధి చెందడానికి సహకరిస్తాయి కాబట్టి వీటిని పిండ బాహ్య త్వచాలు అని అంటారు. రెప్టైల్స్ లోపల సెక్సెస్ ఆర్ సపరేటెడ్. మేల్ ఫీమేల్ సపరేట్గా ఉంటాయి. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అండ్ క్లీవేజ్ ఈజ్ మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ ఆర్ ఇన్కంప్లీట్ క్లీవేజ్. నెక్స్ట్ రెప్టైల్స్ ఆర్ amniotic animals. Amnion is formed by embryo stage. This is called amniotic animals in reptiles. And fetal membranes is also formed. Amnion, chorion, allantois and yolk sac. Fetal membranes are present in embryo surrounding. These are amnion. Amnion is used for protection, embryo protection. Amnion function is protection. Chorion function is respiration. Allantois function is respiration and excretion. Yolk sac function is nutrition. These are fetal membranes in reptiles. ఓకే, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం ఏవేవి చూసుకున్నామో ఇవన్నీ కూడా సరీసృపాల యొక్క సాధారణ లక్షణాలు. సరీసృపాల యొక్క దేహాన్ని మనము 4 భాగాలుగా విభజన చేయొచ్చు. తల, మెడ, మొండెము, తోక, హెడ్, నెక్, ట్రంక్, టైలు.
దీస్ ఆర్ పాయికిలోథర్మిక్ ఎనిమల్స్, శీతల రక్త జీవులు. పెంటాడక్టైలిక్ లిమ్స్ ఆర్ ప్రజెంట్, పంచాంగ గుళిక నిర్మాణాలు ఉంటాయి. ఇన్ స్నేక్స్ ఆర్ ఆబ్సెంట్, పాముల లోపల ఉండవు పెంటాడక్టైల్ లిమ్స్ లేకపోతే పంచాంగ గుళిక నిర్మాణాలు. స్కిన్ ఈజ్ డ్రై అండ్ హార్నీ స్కేల్స్ ఆర్ ప్రజెంట్. సరీసృపాల లోపల చర్మము గరుకుగా ఉంటుంది అండ్ చర్మము గరుకుగా ఉంటుంది, అదేవిధంగా పొడిగా ఉంటుంది. నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థ అస్థి రకానికి చెందినది. ఎండోస్కెల్టన్ ఈజ్ ప్రజెంట్. నెక్స్ట్ ఇన్ డెంటిషన్ సరీసృపాల లోపల దంత విన్యాసము అగ్రదంతము, సమదంతము, బహువారదంతము, ఆక్రోడాంట్, హోమోడాంట్, పాలిడాంట్ టైప్. ఇన్ సర్క్యులేటర్ సిస్టమ్ రక్తప్రసరణ వ్యవస్థ లోపల సరీసృపాల యొక్క గుండె నిర్మాణం లోపల 3 గదులు ఉంటాయి, 2 కర్ణికలు, అసంపూర్తిగా విభజన చెందిన ఒక జఠరిక. ఇన్ రెప్టైల్స్ హార్ట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 chambers, 2 auricle, 1 ventricle. And crocodile is 2 auricles, 2 ventricle. In crocodile chamber 2 auricles, 2 ventricle are present. కానీ సరీసృపాలకు చెందిన మొసలి లోపల పూర్తిగా విభజన చెందిన 2 కర్ణికలు, 2 జఠరికలు ఉంటాయి. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ లోపల మనకు అంత్యవృక్క రకానికి చెందిన మూత్రపిండం ఉంటుంది. మెటానెఫ్రిక్ కిడ్నీ ఆర్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. నెక్స్ట్ ఇన్ నర్వస్ సిస్టమ్ 2 meninges layers ఆర్ ప్రజెంట్. 2 meninges పొరలుతో కూడిన మెదడు, తర్వాత వెన్నుపాము ఉంటుంది. నెక్స్ట్ 12 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఆర్ ప్రజెంట్. 12 జతల కపాల నాడుల సరీసృపాలు ఉంటాయి, కానీ పాములు స్నేక్స్ లోపల ఓన్లీ 10 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ లేదా 10 జతల కపాల నాడులు మాత్రమే ఉంటాయి. ఆల్సో ఇన్ ప్రజెంట్ జాకబ్సన్ ఆర్గన్స్. అదేవిధంగా సరీసృపాల యొక్క నాడీ వ్యవస్థ లోపల మనకు జాకబ్సన్ అవయవాలు ఉంటాయి. ఇవి స్మెల్ ఐడెంటిఫికేషన్ చేయడానికి లేదా వాసనను గుర్తుపట్టడానికి సరీసృపాల లోపల ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూస్తే సెక్సెస్ ఆర్ సపరేట్, ఏకలింగ జీవులు. నెక్స్ట్ ఇన్కంప్లీట్ క్లీవేజ్, అసంపూర్ణ విదలనాలు జరుగుతాయి. మెగాలెసితల్, పీతక పదార్థం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫీటల్ మెంబ్రెన్స్ ఆర్ ప్రజెంట్. పిండ బాహ్యత్వచాలు కూడా మనము చూడవచ్చు సరీసృపాల లోపల. ఉల్బము, పరాయువు, అలిందము, సొనసంచి. ఆమ్నియన్, కొరియాన్, అల్లంటాయిస్ అండ్ యాక్సాక్ ఆర్ ప్రజెంట్ ఇన్ రెప్టైల్స్. నెక్స్ట్ మనము రెప్టైల్స్ లేదా సరీసృపాలు అంటే ఏమేమి గుర్తొస్తాయి? తాబేళ్ళు గుర్తొస్తాయి, టాటాయిస్ మనకు గుర్తొచ్చేది. ఫస్ట్ సరీసృపాలు అంటే పాములు గుర్తొస్తాయి, స్నేక్స్. తర్వాత లిజర్స్, బలులు గుర్తొస్తాయి. నెక్స్ట్ తాబేళ్ళు గుర్తొస్తాయి. నెక్స్ట్ ముసలి, క్రొకటైల్ గుర్తొస్తుంది. అయితే ఈ సరీసృపాల లోపల ఇవి ఒక్కొక్క వర్గం క్రమాలుగా, ఈ సరీసృపాల లోపల క్రమాలుగా ఆర్డర్గా డివైడ్ అయి ఉంటాయి. ఈ కీలోనియా ఆర్డర్ లోపల మనకు కీలోనియా క్రమం లోపల టోటల్గా తాబేళ్ళ గురించి చదువుకుంటాం. కీలోనియా క్రమం లేదా ఆర్డర్ లోపల టోటల్గా మనం తాబేళ్ళ గురించి చదువుకుంటాం. నెక్స్ట్ లిజర్టీరియా మనకు బల్లులు గుర్తొస్తాయి కాబట్టి లిజర్టీరియా క్రమం లోపల టోటల్గా ఆర్డర్ లోపల టోటల్గా మనకు బల్లులన్నీ కూడా చదువుకుంటాం. లిజర్టీరియా ఆర్డర్ లేదా క్రమం లోపల టోటల్గా బల్లుల గురించి చదువుకుంటాం. కేవలం బల్లులు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఒఫీడియా లోపల మనము ఈ సరీసృపాల యొక్క వర్గీకరణ లోపల ఒఫీడియా లోపల మనకు టోటల్గా స్నేక్స్ లేదా పాములు అన్నీ కూడా చదువుకుంటాం. నెక్స్ట్ క్రొకడీలియా లోపల మనం ముసళ్ళ గురించి టోటల్గా ముసళ్ళ గురించి చదువుకుంటాము. నెక్స్ట్ రింకోసెఫాలియా అనే ఒక ఆర్డర్ ఉంటుంది. రింకోసెఫాలియా అనే క్రమం ఉంటుంది. ఆ క్రమం లోపల ఒకే ఒక జీవి ఉంటుంది, స్పినోడాన్.
రింకోసెఫాలియా లోపల ఒకే ఒక జీవి ఉంటుంది, స్పినోడాన్. ఒకే జీవి ఉంటుంది, దాన్ని స్పినోడాన్ అంటాం. కాబట్టి మనం ఎన్ని విధాలుగా రెప్టైల్స్ లేదా సరీసృపాలు అంటే ఇవన్నీ గుర్తొస్తాయి. తాబేళ్ళు, బల్లులు, పాములు, స్పినోడాన్, అదేవిధంగా ముసలి. ఇవన్నీ కూడా మనము ఒక్కొక్క క్రమం, ప్రత్యేకమైన క్రమం లోపల చదువుకుంటాము. కీలోనియా లోపల మొత్తం తాబేళ్ళు. తర్వాత రింకోసెఫాలియా లోపల ఒకే ఒక జీవి లైవ్గా ఉంది, సజీవ సరీసృపం అంటాము, స్పినోడాన్. లిజర్టియా లోపల మొత్తం బల్లుల గురించి చదువుకుంటాం. ఒఫిడియా లోపల మొత్తం పాముల గురించి చదువుకుంటాము. క్రొకడియా లోపల కేవలము ముసళ్ళ గురించి, అన్ని రకాల ముసళ్ళ గురించి చదువుకుంటాం. ఇది మనము సరీసృపాల యొక్క సాధారణ లక్షణాలు, జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ రెప్టైల్స్. థ్యాంక్ యూ సో మచ్.